హలో నమస్తే. వెల్కమ్ టు స్టోన్ స్టాక్స్. మార్కెట్‌లో అయితే మళ్ళీ బేరిష్ అయినాయి. ఓకేనా. సో, మార్నింగ్ టు మనకు దాదాపు ఒక 2:30 వరకు కూడా మార్కెట్స్ అయితే మనకు ఒక 2 వరకు కూడా ఒక కాస్త డౌన్ అయ్యి కన్సాలిడేషన్ అయిపోయినాయి. మస్తు వాలటాలిటీ నడిచినాయి. తర్వాత ఒక బ్రేక్ తీసుకుంది. దేంట్లో మనకు సెన్సెక్స్‌లో అయితే 800 ప్లస్ 800 మైనస్ అయిపోయింది. మనకు డౌన్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే కాస్త అక్కడక్కడే క్లోజ్ అయిపోయింది. బట్ మనము చూసుకొని చేసుకుంటే మాత్రం దేంట్లో అయినా సరే వాలటాలిటీ ఉన్నా కూడా ప్రాఫిట్ తీసుకోవచ్చు. బట్ వాలటాలిటీ ఉన్న టైంలో ఏం చేస్తామంటే అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే మార్కెట్ ఎవరు ఒక్కరోజు కాదు కాబట్టి ఇంకా మనకు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈక్విటీస్ కూడా ఛాన్స్ ఉంటాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే కాదు, సెన్సెక్స్ ఒకటే కాదు కదా. చూసుకొని ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ప్రాఫిట్స్ అనేది తీయాలంటే మనకు కావాల్సింది పేషెన్స్ ఉండాలి. దాంతో పాటు మనకు ఇలాంటి మార్కెట్స్కి రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేసి అవాయిడ్ చేసే సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఓకేనా. మనకు అవాయిడ్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? అది వాలటాలిటీ ఉందని మనకు వెంటనే అనిపించినప్పుడు ఏం లేదు. వాలటాలిటీ అంటే సింపుల్, దానికి పెద్ద ఏం వర్డ్ కాదు. మనకు ఇక్కడ సీకి కానీ పీకి కానీ అంటే మన భాషలో కానీ ఎటు సైడ్ అది మూవ్ అవ్వకుండా సీకి ఛాన్స్ ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ పీకి వచ్చేస్తుంది, పీకి ఛాన్స్ ఇచ్చినట్టు వచ్చేసి మళ్ళీ సి సైడ్ వచ్చేస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద క్యాన్సర్ తోటి మూవ్ అయిపోతూ ఉంటుంది. దీంట్లో లక్ మ్యాటర్ అయిపోతుంది. ఓకేనా. ప్రాఫిట్ కానీ లాస్ కానీ దీంట్లో చాలా ఇట్లా కాంప్లికేటెడ్ అయిపోతాయి ఈ వాలటాలిటీ మార్కెట్లో. కాబట్టి వాలటాలిటీ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. మార్కెట్స్ అయితే రేపు ఎలా ఉంటాయి? ఓకేనా. రేపు మనకు ఎలా తీసుకోవచ్చు పొజిషన్స్, ఎంతవరకు తీసుకోవచ్చు, ఎలాంటి లెవెల్స్ ఫాలో అవ్వచ్చు, మనకి జోన్స్ ఫండ్ చేసి ఉన్నాయా, ఇవన్నీ మనం చూద్దాం. ఓకేనా. బిఫోర్ స్టార్టింగ్ అవర్ అనాలిసిస్ ఒకసారి ఇవాళ మనం తీసుకున్న పొజిషన్స్, మన స్టూడెంట్స్ ప్రాఫిట్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. ఒక్క నిమిషం అండి. ఇది మార్నింగ్ తీసుకున్న పొజిషన్ అండి. 45,600 సిజీ 350 దగ్గర తీసుకున్నాము. టార్గెట్ 410 అనుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం. బజాజ్ ఫైనాన్స్ అనుకున్నాము 6,800 పీజీ 170 దగ్గర. ఇట్లా హోల్డ్ టార్గెట్ ఇవ్వకుండా హోల్డ్ పెట్టారంటే అది మనకు ఛాన్స్ ఎక్కువ ఉంది అని అర్థం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 350 to 370 బ్యాంక్ నిఫ్టీ, బజాజ్ కూడా యాక్టివేట్ అయింది 170 to 177. ఓకేనా. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని ఎగ్జిట్ చేయించాము, మనకు స్టాప్ లాస్ పడింది. ఓకేనా. ఒక 30 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో స్టాప్ లాస్ పడింది. నెక్స్ట్ ఆల్ట్రాటెక్ 10,200 పిఈ 10,200 పిఈ ఎట్ 230 హోల్డ్ అని చెప్పాను. ఇది లాస్ట్ వరకు కూడా హోల్డ్ చేపిస్తూనే ఉన్నాను ఈ అల్ట్రాటెక్. ఓకేనా. మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది అల్ట్రాటెక్. 230 240 244 కీప్ ట్రైలింగ్. ఓకేనా. ట్రైల్ చెప్పినప్పుడు జాగ్రత్తగా ట్రైల్ చేస్తే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ ఉంటుంది. తర్వాత 71,800 పిఈ 927 670 దగ్గర తీసుకోవడం జరిగింది. 730 టార్గెట్. ఓకేనా. పీ సైడ్ 670 దగ్గర తీసుకున్నాం. 75 దగ్గర దీన్ని బుక్ చేయమని చెప్పాను. అంటే ఒక 50 పాయింట్స్లో మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ కనబడింది కాబట్టి వెంటనే బుక్ చేయమని చెప్పాను. ఇక్కడ వాలటాలిటీ కనబడింది కాబట్టి బిగ్ వాలటాలిటీ బుక్ ద ప్రాఫిట్ ఎర్లీ అని కూడా చెప్పాను. బజాజ్ బుక్ కాస్ట్ అని కూడా చెప్పాను. అంటే మళ్ళీ రివర్స్ అయిపోతే మనకైతే ఒక స్టాప్ లాస్ పడింది ఇవాళ. నెక్స్ట్ వచ్చేసి 10,000 పిఈ 210 హోల్డ్ 2 days అని చెప్పాను. పొజిషన్ ట్రేడ్ ఇచ్చాను. అది ఆల్రెడీ ఇప్పుడు 250 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 40 పాయింట్స్ ప్రాఫిట్లో నడుస్తూ ఉంది. ఓకేనా. లాస్ట్లో మళ్ళీ సెన్సెక్స్ కాల్ ఇచ్చాను 71,300 పిఈ 590 దగ్గర. ఓకేనా. ఆల్ట్రా అయితే మంచిగా యాక్టివేట్ అయిపోయింది 215. 510 to 623 సెన్సెక్స్, 312 370 బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ కూడా ఇచ్చాను ఒకటి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ 45,300 పీ కూడా ఇచ్చాను. 310 370 టార్గెట్ ఇచ్చాను. ఓకేనా. పొజిషన్స్ లెక్క పెట్టుకోండి ఎన్ని పొజిషన్స్ మనం ఇస్తున్నాము. ఇది 590 అలర్ట్, ఇది కూడా యాక్టివేట్ అయిపోయింది. కాల్స్ అన్ని పర్ఫెక్ట్గా మనకు మంచి గ్రాండ్ ప్రాఫిట్ అయితే ఇచ్చింది. 500 to 660, అల్ట్రా 210 to 230, సెన్సెక్స్ 590 to 670. కీప్ ట్రైలింగ్ ప్లీజ్. హ్యాపీ టు బుక్ ఆర్ ట్రై అల్ట్రా 30 పాయింట్స్ గివెన్ ఇన్ అల్ట్రా ఇన్ ఆఫ్టర్నూన్ సెక్షన్. ఓకేనా. ఇది మనకు ఇవాళ తీసుకున్న పొజిషన్స్. బీటీఎస్టీ కూడా ప్రొవైడ్ చేశాను. బీటీఎస్టీ కూడా చెప్తాను. బీటీఎస్టీ 256కి ఇచ్చాను హోల్డ్ చేయమని. 320 దగ్గర అదేమో 360 దాకా ఏమో పోయింది. ఓకేనా. 360 దాకా పోయిన తర్వాత నాకు ఎందుకో మార్కెట్లో మళ్ళీ మంచి చెప్పేసరికి స్టూడెంట్స్ ప్లీజ్ బుక్ ద ప్రాఫిట్ సేమ్ డే అని చెప్పి పెట్టేశాను. 60 పాయింట్స్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఓకేనా. ఇవి ఇవాళ మనం తీసుకున్న పొజిషన్స్. ఓన్లీ మనకి ఇంటర్వ్యూలో ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పడింది అంతే, మిగతాది ఏం లేదు. ఓకేనా. ఒకసారి మనం ఇది చూసుకుంటే ఇవాళ టాప్ స్టూడెంట్స్ అయితే ఇద్దరే ఉన్నారు. అది కూడా ఈవినింగ్ కాల్స్ ద్వారానే మనకు ఇద్దరైతే పొజిషన్స్ అయితే మనకు పంపించడం జరిగింది.
సార్కి 1,99,000 అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సో సార్ నేమ్ మునార్ ఫ్రమ్ ఢిల్లీ, నార్త్ వాళ్ళు కూడా మన దాంట్లో స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ ఒకటి పురోహిత్. సో తనకైతే 1,67,000 అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ సేమ్ పొజిషన్స్ అయితే 4 తీసుకున్నాడు. సో తిన పేరు పురోహిత్ రెడ్డి ఫ్రమ్ కడప. ఓకేనా. సో మంచి ప్రాఫిట్స్ అయితే మన స్టూడెంట్స్కి వచ్చడం జరిగింది. సో అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో మార్కెట్ తీసుకుంటే ఇక్కడ మనకు ఇది ఏదైతే పొజిషన్ మనకు ఉందో చూడండి. ఈ 314 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ లాస్ట్ ప్రీవియస్ 2 డేస్గా నుంచి మనకు మార్కెట్ అయితే మూవ్ అవుతూ ఉంది. సో బిగ్ రిజెక్షన్ తీసుకుంటా ఉంది. సో చూడండి, బిగ్ రిజెక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ కూడా రిజెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. అంటే సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర సేమ్ యాక్షన్ ఇస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి పొజిషన్ దగ్గర. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఛానల్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. చూడండి, దిస్ ఈజ్ ద ఛానల్. సో ఈ ఛానల్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ఛానల్ లేకుండా ట్రేడ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎందుకంటే సో సి సైడ్ మనం పొజిషన్ తీసుకున్నప్పుడు సో ఈ ఛానల్ బ్రేక్ అవ్వడము, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వడం వల్ల మనకి ఏమైందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. ఓకేనా. కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ పెరిగితే మనం తీసుకున్న లాట్స్ అయినా పెంచుకోవచ్చు, లేకపోతే మనం తీసుకున్న పొజిషన్స్ కరెక్ట్ అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. ఓకేనా. సో రేపు అండర్స్టాండ్ ఒకసారి చేసుకుంటే 45,270 ఇక్కడ మనకు కనబడుతున్నట్టు ఇది ఒక క్రూషియల్ సపోర్ట్. ఓకేనా. సో ఇది బ్రేక్ అయితే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 45,100 అయితే మనకు నెక్స్ట్ టార్గెట్గా ఉంటుంది. ఒకవేళ కనుక ఈ మార్కెట్ బ్రేక్ అయితే మనకు మార్కెట్ అయితే సో నెక్స్ట్ జోన్ ఇంతకుముందు చెప్పాను కదా 44,600 వరకు అయితే మార్కెట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వరకు ట్రైల్ చేయగలుగుతామంటే ట్రైల్ చేయలేం కాబట్టి సో నెక్స్ట్ సపోర్ట్ చూసుకుంటే ఒక్క నిమిషం. సో 44,900 వరకు మనకు ఫస్ట్ సెకండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్గా ఉంటుంది. సో ఈ జోన్ అయితే మనకు మెయిన్ టార్గెట్గా ఉంటుంది. ఓకేనా. ఒకవేళ కనుక బాగా బేరిష్ అయితే మార్కెట్లో బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే మార్కెట్లు మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు నెగిటివ్గా మనకు మూవ్ అవుతున్నాయి కాబట్టి, ఒకవేళ కనుక మార్కెట్స్ రేపు కనుక ఈ పొజిషన్ అయితే మనకు బ్రేక్ చేస్తే, ఛానల్ బ్రేక్ చేస్తే 45,400 సో వెంటనే మనం టార్గెట్ సి సైడ్ పొజిషన్ తీసుకోలేము. ఎందుకంటే సో చూపిస్తా, ఇవాళ ఫస్ట్ సి కాల్ ఎందుకు ఫెయిల్ అయిందంటే సో దీనివల్లనే. సో ఇది బ్రేక్ అయింది కదా అని చెప్పేసి పొజిషన్ తీసుకున్నాను నేను. సో ఇది బ్రేక్ అయింది, 200 బ్రేక్ అయింది పొజిషన్ తీసుకున్నాను. బట్ ఇక్కడ మనకి ఏమైంది, రివర్స్ అయిపోయింది. సో కాబట్టి రేపు 200 EMA ఇక్కడ ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి. సో మనకు నెక్స్ట్ అయితే రెసిస్టెన్స్, మంచి టాప్ రెసిస్టెన్స్ అయితే మనకు ఇక్కడ ఉంది. సో 45,800. ఓకేనా. సో 45,800 అయితే మనకు నెక్స్ట్ టార్గెట్గా ఉంటుంది. ఇక్కడ మధ్యలో మళ్ళీ ఇంకా ఏముందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 46,300 వరకు అయితే మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో పెద్ద టార్గెట్ ఉంది. సో ఈ మధ్యలో కనుక బ్రేక్ అయితే నేను మళ్ళీ అప్పటిదప్పుడు మీకు చార్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను మన ఫ్రీ గ్రూప్లో, చూసుకోండి. ఓకేనా. సో ఇవైతే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న లెవెల్స్. ఇక్కడ మన క్రూషియల్ లెవెల్ ఏంటిదంటే 45,200, ఇక్కడ 45,600. ఓకేనా. ఈ రెండు బ్రేక్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. ఎప్పుడైనా బ్రేక్ అయ్యేటప్పుడు ఇలాంటి క్యాండిల్ తోటి బ్రేక్ అయితే మనకు సూపర్ ఉంటుంది. ఓకేనా. చూడండి, ఇంత బ్రేక్ అయింది, మంచిగా టార్గెట్ చేసింది. ఓకేనా. కాబట్టి కాస్త జాగ్రత్తగా చెక్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. 45,270 ఇక్కడ మనకు క్రూషియల్ సపోర్ట్, ఇక్కడ 45,600 అనేది మనకు క్రూషియల్ రెసిస్టెన్స్. ఓకేనా. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో. సో నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్లో ఒక పొజిషన్ ట్రేడ్ ఉండే ఛాన్స్ ఉంది. వీక్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను నేను. సో మార్కెట్ అయితే సో లాస్ట్ టైం ఎక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయిపోయిందో, ఎక్కడ నుంచి అయితే మార్కెట్ బ్రేక్ అయిపోయిందో సో అక్కడికి వచ్చేసి మార్కెట్ అయితే ఆల్ట్ అయిపోయింది. ఇది బజాజ్ ఫైనాన్స్లో చూడండి, వీక్ టైం ఫ్రేమ్లో చూడండి. ఇది 6,800 దగ్గర మార్కెట్ ఉంది. సో ఇఫ్ మార్కెట్ దీన్ని బ్రేక్ చేస్తే కనుక మనకు 200 EMA మనకు టార్గెట్గా ఉంటుంది కిందికి. సో లేదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ కనుక ఒక పెద్ద క్యాండిల్ కనుక మనకు ఫామ్ అయ్యి సో అది డే టైం ఫ్రేమ్ అయినా మంచిది. ఓకేనా. డే టైం ఫ్రేమ్లో మనకు ఇక్కడ నుంచి రివర్స్ చూసుకుంటే చూడండి, ఒక్క నిమిషం చూపిస్తా. ఇలా మనకు ఒక క్యాండిల్ ఏదైనా ఫామ్ అయితే గ్రీన్లో ఫామ్ అయితే సో దీనిపైన మనం ఎంటర్ చేసేసుకొని స్టాప్ లాస్ పెట్టుకొని సో మళ్ళీ 7,800 వరకు అయితే మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ మనకు ఛాన్సెస్ ఉంటే ఖచ్చితంగా నేను అన్ని గ్రూపులలో పోస్ట్ చేస్తాను. ఓకేనా. కాబట్టి బజాజ్ ఫైనాన్స్ మీరు ట్రాక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లెవెల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి, లాజిక్ లేకుండా ఎంటర్ అవ్వకండి. సో ఇవాళ లాజిక్ కాస్త మిస్ అయితే మార్నింగ్ మనకు 30 పాయింట్స్ లాస్ పడదు. ఓకేనా. ఇది బజాజ్ మనకు బ్యాంక్ నిఫ్టీలో. సో తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా చూసుకుంటే అన్ని హాల్ సూపర్ హిట్ అయిపోయినాయి. సో లాజిక్ లేకుండా మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు లాజిక్. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.